చైనా వన్ నేషన్ వన్ రోడ్ అని మనం ఎట్లయితే అంటాం, వాళ్ళేమో సిల్క్ రోడ్ అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఒకటే రహదారి. దానికి మనం అబ్జెక్ట్ చేసాం. ఎందుకని? పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంటే దాన్ని తీసుకొచ్చుకుని మీరు ఎట్లా వాడుకుంటారు, మేమే తేల్చుకోవాల్సినటువంటి ఇష్యూ అని మనం అబ్జెక్ట్ చేసాం. దానికి మనం ఒప్పుకోలేదు. అయినా పాకిస్తాన్ ఒప్పుకుంది కాబట్టి కొనసాగిస్తున్నాడు. బట్ ప్రపంచవ్యాప్తంగా రోడ్డు వేయాలనుకున్న దానికి ఆల్టర్నేటివ్గా భారతదేశం ఇంకొక దారి చూపెట్టింది. యూరప్ దేశాలను అరబ్ దేశాలతో కలిపి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకొక మార్గం చూపెడుతున్నాడు. ఏది ఫైనల్ అవుతుందో తెలియదు. బట్ ఇప్పటికే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి చైనాకి పెద్ద చావు దెబ్బ. చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి సిల్క్ రోడ్ ప్రాజెక్ట్ నుండి అధికారికంగా ఇటలీ వైదొలిగింది. దీంతో సిల్క్ రోడ్ నిలిచిపోయింది. ఇప్పటికే విదేశాలు చైనాతో టైఅప్ అయ్యి డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కూడా చైనా దగ్గర నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు కూడా అది కట్టలేదు పొమ్మనమని చెప్పినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామం సంచలనం అవుతుంది.